ఏం అడగకుండా బయటికి పంపించిర్రు అనేది ఇది జగం వెరిగిన సత్యం. అందుకే నవదీప్ను జనాలు ఎట్లా చేసుకుంటున్నారు అంటే సోషల్ మీడియాలో, అబ్బా ఇక వాళ్ళ మాటలనే నేను ఒక 4 లైన్లు పాటగా మీకు వినిపిస్తా. అది ఆల్రెడీ సోషల్ మీడియాలో మోగుతూనే ఉంది, ట్రెండింగ్లకు వచ్చింది. ఓ నవదీపు మత్తులోన నువ్వు తోపు, ఓ నవదీపు మత్తులోన నువ్వు తోపు, ఓ నవదీపు నీ నక్క జిత్తుల రూపు, ఓ నవదీపు తెలుగు మీద ఓడ సూపు, ఓ నవదీపు నీ సూపంత పోరీల వైపు. అబ్బా శబాష్ తాత అని ఈ రకంగా మళ్ళీ కామెంట్లు పెడుతురు. అంటే సుశీరా ఎంత బాగోతో నడుస్తుందో. సమాజం పట్ల అవగాహన లేనోళ్ళు, సమాజం పట్ల బాధ్యత లేనోళ్ళు, ఒక తెలుగు భాషను ప్రేమించలేనోళ్ళు, ఒక రైతు పాట ప్రాణాలను బతికించింది అంటే ప్రేమించలేనోళ్ళు, ఒక సామాన్యునికి ప్రోత్సాహం అందించలేనోళ్ళు ఈ రకంగా ఆయనని ఎలిమినేట్ చేసిన తీరుపై పబ్లిక్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. జడ్జీలు నవదీపు, బిందుమాధవి, అభిజిత్లపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గొర్రెల కాపరిగా బిగ్ బాస్ అగ్ని పరీక్ష స్టేజ్ పైకి వచ్చిన నర్సయ్య తాత తన ఆటపాటలతో మెప్పించాడు. నర్సయ్య తాత ఇప్పటికి కూడా గొర్రెల కాపరి, మాకు ఇప్పటికి గొర్రెలు ఉన్నాయి. ఆదివారం నర్సయ్య తాత గొర్రెలకానే కనపడతాడు. మా ఊరు మందార మాల కిలకిల రాగాల జోల, చల్లనైన ఈ చిరుగాలులు మా పల్లె తల్లికి ఆభరణాలు, ఉయ్యాలలుగే చెట్ల కొమ్మలు మా నేల తల్లికి తోరణాలు, కొండ కోనల్లోన పొడిచేటి తొలిపొద్దు ఎదలోన తృప్తికి లేదా ఎద్దు, మా ఊరు మందార మాల కిలకిల రాగాల జోలా. యా నవదీప్ కూడా అన్నాడు చూడు, ఊరోళ్ళు అంటే ఊపుకుంటూ వచ్చినారు, ఊర్లోకి వెళ్ళి ఊపుకుంటూ ఊగినే వచ్చినారు అంటే ఆయనకు ఎట్లా గుద్దిరు బల్యం పోట్లు సోషల్ మీడియాలో. మళ్ళా సిగ్గి శరం వస్తట్టుగా దెబ్బగా ఏమన్నాడు, సారీ అంటే ఊరోళ్ళ దమ్ము అది, ఊరోళ్ళ సత్తా అది. ఊర్లు లేనివి, పల్లెటూర్లు లేనివి పట్టణాల ఏడికెళ్ళి వచ్చి తన ఆటపాటతో మెప్పించాడు. బిగ్ బాస్ హౌస్కి ఎందుకు వద్దాం అని అనుకుంటున్నారు అని అడిగింది బిందుమాధవి. నా పాటతోటి ఈ సమాజాన్ని మార్చాలి, స్వార్థము కోసము నిత్యము నీతిని నిందిస్తూ ఉంటావురా, మోసమని తెలిసిన రోయక న్యాయాన్ని బంధిస్తూ ఉంటావురా, కనబడని కుట్రలకు ధర్మాన్ని నిలువున బలి ఇస్తూ ఉంటావురా, మనసుకి ముసుగేసే మాయ మాటల గుణము తోటి వాడితో నీకు ఎందుకు రణము. పాటకి ఉన్న శక్తి ఇక్కడితో ఆగిపోకూడదు, జనంలో చైతన్యం తీసుకొని రావాలి, నా పాట ప్రపంచానికి తెలియాలి, దానికి ప్లాట్ఫామ్ కావాలి. చెప్పలేని బాధతోటి కుప్పగూలినావన్నా ఒక్కరోజే నువ్వు చచ్చి మమ్ము రోజు చంపబోకన్నా, సుక్క సుక్క చెమట రాల్చి పుడమి తల్లి ఎదను చీల్చి ధరణికి శ్రీమంతం చేసి మా ఆకలి అంతం చేసి తీరొక్క పంట తీసి ఈ లోకము కడుపు నింపి కష్టాన్ని నమ్ముకొని కాలమెల్లదీసే నీకు బగబగ మండే సూర్యుడు నీకు చేతులెత్తిండు, మిలమిల మెరిసే చంద్రుడు నీకు తల వంచిండు, తెలుసుకో రైతన్న నీ గొప్పతనమురన్నా, సమాజానికి దిక్కు నువ్వు సస్తవెందుకన్నా. ఈ పాటలే ఎంతోమందికి మనోధైర్యాన్ని కలిగించినవి, ప్రాణాల నుండి
కాపాడినాయి. ప్రాణాలను కాపాడిన ఈ పాటలు వాళ్ళకు అవసరం లేదు అనేది కూడా ఎందుకు అనరైరి అనేది పడ్డది. అది బిగ్ బాస్ అయితే బాగుంటుందని ఇక్కడికి వచ్చాను అని అన్నాడు నర్సయ్య తాత. ఆయన చెప్పిందంతా విన్న బిందుమాధవి మీరు హౌస్లో ఉండగలరో లేదో అని డౌట్గా ఉంది అంటూ రెడ్ ఇచ్చి రిజెక్ట్ చేసింది. దాంతో నర్సయ్య తాత అమ్మ మీరు ఏ టాస్కులు పెట్టినా ఆడతా, దయచేసి తీసేయొద్దు అని వేడుకున్నాడు. దాంతో సూపర్ జడ్జిగా ఉన్న శ్రీముఖి టాస్కులు పెడితే ఆడతానన్నారు కదా, ఆ రోపుకు వెళ్ళి వేలాడుతూ మాట్లాడు అని అన్నది. దాంతో నర్సయ్య తాత వయసుతో సంబంధం లేకుండా వెళ్ళి రోపుకి వేలాడుతూ ఉన్నాడు. పాటలు